పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాల సీన్ కంటిన్యూ అవుతోంది. విపక్షాల ఆందోళనలతో లోక్సభ, రాజ్యసభ దద్దరిల్లిపోవడంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ నీట్ గురించి ప్రస్తావించారు. యువతను రెచ్చగొట్టవద్దంటూ కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా రెండో రోజు వాయిదాల పర్వం కొనసాగింది. లోక్సభ ప్రారంభం కాగానే అయోధ్య విరాళాలు, నీట్ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడంతో ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయితే విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడటంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రతిపక్షాల నిరసనతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. ఇండియా కూటమి ఎంపీలతో కలిసి స్పీకర్ ఓం బిర్లాను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యపై పార్లమెంటులో విస్తృత చర్చ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు అడిగిన విద్యార్థులను లాఠీలతో కొట్టడం దురదృష్టకరమంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దేశ యువత భవిష్యత్తుపై కూడా పార్లమెంటులో చర్చ జరగకపోతే ఎలా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వీధుల్లోనే కాకుండా పార్లమెంటులోనూ విద్యార్థుల గొంతును వినిపిస్తామని తెలిపారు. అటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్పీకర్ ను కలిసిన విషయాన్ని వెల్లడించారు. इशू स्टूडेंट्स की है, यूथ के फ्यूचर की है और ये जो किया जा रहा है, लोगों को मारा जा रहा है, पीटा जा रहा है, दिस इज कंप्लीटली अन इंडियन. मोदी जी हैज नॉट इवन अपोलोजाइज्ड. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో మంగళ్ మిలన్ పేరుతో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధానమంత్రి స్పందించారు. పిల్లలను రెచ్చగొట్టొద్దని, తప్పుడు మార్గంలోకి వెళ్లడం సులభమని అన్నారు ప్రధాని మోదీ. కానీ తిరిగి సరైన మార్గంలోకి రావడం చాలా కష్టమని, వారు సరైన మార్గంలో వెళ్లేలా చూసుకోవడం అందరి బాధ్యత అని ప్రధాని చెప్పినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. और युवाओं का भविष्य के साथ कोई खिलवाड़ नहीं होने के लिए और खिलवाड़ नहीं करने देने के लिए सख्ती से कदम भी उठाए, सजा भी दे दोषियों को और फिर फुल प्रूफ सिस्टम काम जो अभी कर रहे हैं उसमें भी सब मिल करके करें. అటు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం, ఇటు లోక్సభ స్పీకర్ తో ఇండియా కూటమి ఎంపీలు భేటీ కావడంతో బుధవారం నుంచి సమావేశాలు సజావుగా సాగుతాయా లేకపోతే ఆందోళనలు కొనసాగుతాయా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.